హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఏంటంటే పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఏంటంటే పింఛన్లకు సంబంధించి ఏవైతే రద్దు నోటీసులు ఉన్నాయో అవి నిలిపివేయాలని అయితే సెల్ఫ్ అధికారులు నిన్నటి రోజున మనకి ఒక ఆర్టికల్ రూపంలో తెలియజేయడం జరిగిందండి. సో ఎవరైతే పింఛన్లకు సంబంధించి నోటీసులు అందుకున్న వారు అప్పీల్ అనేది చేసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి రీఅసెస్మెంట్కి సంబంధించి నోటీసులు అనేవి అందించి వారి యొక్క రీఅసెస్మెంట్ని కంప్లీట్ చేయాలి అనేది ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. నిన్నటి రోజున విడుదల చేసిన జీవోలో అయితే మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. సో జీవోలో ఏమేమి మెన్షన్ చేస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తానండి. సో దీనితో పాటు డిఎంహెచ్ఓ పింఛన్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో పింఛన్లకు సంబంధించి వచ్చిన పూర్తి సమాచారం నేను వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించి నిన్నటి రోజున సెల్ఫ్ అధికారులు అయితే ఒక పీడిఎఫ్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ పీడిఎఫ్లో ఉండే మ్యాటర్ని నేను తెలుగులో కన్వర్ట్ చేసి నేను మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో దీనిలో ముఖ్యంగా మనకి తెలియజేసేది ఏంటంటే పింఛన్ల నోటీసులు నిలిపివేత అప్పీల్ చేసుకున్న వారికి మరో నోటీస్ ఇవ్వాలని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పడం జరిగిందండి. ప్రస్తుతం జరుగుతున్న రెగ్యులర్ సదరం పరిశీలన, అదేవిధంగా గతంలో నోటీసులు అందుకున్న రీఅసెస్మెంట్ పరిశీలనలు అన్నీ కూడా ప్రస్తుతం నిలుపుదల చేసి కేవలం పెన్షన్ రద్దు, పెన్షన్ మార్పుకి సంబంధించి నోటీసులు ఎవరైతే అందుకొని ఉంటారో సో వారు ఆగస్టు నెలలో అప్పీల్ అనేది చేసుకొని ఉన్నారండి. సో ఇలా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి సెప్టెంబర్ నెలలో దరఖాస్తులు చేసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం రీఅసెస్మెంట్ చేయాల్సిందిగా ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేసిన ఉత్తర్వులు అయితే క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పడం జరిగిందండి. సో వారి రీఅసెస్మెంట్కి సంబంధించి త్వరలోనే మరలా నోటీస్ అనేది అందించి సో వాళ్ళకి సంబంధించి వైద్య పరీక్షలని చేసి కొత్త సదరం సర్టిఫికేట్ అనేది అలర్ట్ చేయాలని అయితే సెల్ఫ్ అధికారులు అయితే నిన్నటి రోజున విడుదల చేసిన ఆర్టికల్ అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో ఓకేనా. సో ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి నిన్నటి రోజున పింఛన్లకు సంబంధించి అయితే. సో నేను ఇంకా మీకు క్లారిటీగా అయితే చెప్తాను, ఒకసారి చూడండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే సదరం సర్టిఫికేట్లకు సంబంధించి పరిశీలన అనేది జరుగుతుందండి. సో చాలామంది ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పింఛను తీసుకుంటున్నారు అనే విషయం అయితే ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య నిపుణుల చేత ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే దివ్యాంగ కేటగిరీ కింద పింఛను తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి పరీక్షలు అనేవి చేసి వాళ్ళకి ఒకవేళ పింఛన్కి తక్కువ పర్సెంటేజ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళని రీఅసెస్మెంట్కి వెళ్ళమని హాజరవ్వమని ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అలా ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పరిశీలనలు జరుపుతూ ఉన్నారు. సో వాటికి సంబంధించి వెంటనే ఆ నోటీసులు కానీ లేదా సదరం సర్టిఫికేట్లు జారీ కానీ నిలిపివేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో కేవలం రీసెంట్గా చాలామందికి రీఅసెస్మెంట్కి వెళ్ళిన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్లు అనేది జారీ అవ్వడం జరిగిందండి. ఆ సదరం సర్టిఫికేట్లో సెప్టెంబర్ నెల పింఛన్లకు సంబంధించి పర్సంటేజ్ అనేది చాలా తక్కువ రావడం జరిగింది. సో ఇలా ఎవరైతే పర్సంటేజ్ తక్కువ వచ్చి ఉంటుందో వాళ్ళు వెంటనే అప్పీల్ అనేది చేసుకున్నారండి. ఆగస్టు 30వ తేదీ లోపల ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వాళ్ళకి సంబంధించి కొత్తగా నోటీసులు అనేవి జారీ చేయాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వాళ్ళకి సంబంధించి నోటీసులు అనేవి జారీ చేసి వాళ్ళకి పరీక్షలు అనేవి త్వరలోనే నిర్వహించి సెప్టెంబర్ నెలలోనే వాళ్ళకి పరీక్షలను నిర్వహించాలనేది ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి సెల్ఫ్ అధికారులు అయితే. సో వాళ్ళకి సంబంధించి రీఅసెస్మెంట్ కొరకు త్వరలోనే ఒక కొత్త నోటీస్ అనేది విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఆ నోటీస్ అనేది విడుదల చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇంతకుముందు పింఛన్ రద్దు నోటీస్ అనేది ఎలా ఇచ్చారో సో ఇప్పుడు కూడా రీఅసెస్మెంట్కి సంబంధించి నోటీస్ అనేది అలానే ఇవ్వడం జరుగుతుందండి. సో అధికారులు వచ్చి మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదా మీరు గ్రామ వార్డ్ సచివాలయం లేదా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు నోటీస్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా నోటీస్ తీసుకున్న వారికి సెప్టెంబర్ నెలలో పరీక్షలు అనేవి చేసి సో వాళ్ళకి ముందుగా కొత్త సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కొత్తగా వచ్చే నోటీస్లో ఏముంటాయనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీకు కేటాయించిన హాస్పిటల్ అయితే ఉంటుందండి. సో మీరు ఎక్కడికి వెళ్ళి వైద్య పరీక్ష చేసుకోవాలి అనే దానిపై అయితే ఒక ఆసుపత్రి అయితే ఉంటుంది. సో మీరు ఏ టైంలో వెళ్ళి ఈ వైద్య పరీక్ష అనేవి చేసుకోవాలి అనే డేట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ ప్లేసు ఎక్కడ ఏ టైంలో చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఆ నోటీస్లో మీకు అందించడం జరుగుతుందండి. ఆ టైంలో మీరు వెళ్ళి రీఅసెస్మెంట్కి సంబంధించి సదరం సర్టిఫికేట్కి సంబంధించి వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పూర్తి చేసి మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అంతవరకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు మీకు
పెన్షన్ అనేది యథావిధిగా మీకు ఎంతైతే తీసుకుంటూ ఉన్నారో, రద్దు నోటీస్‌కి ముందు ఎంతైతే తీసుకుంటూ ఉన్నారో పింఛన్లు, ఆ అమౌంటే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే అపీల్ చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ అంతే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో అంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు నిన్నటి రోజున పింఛన్ పంపిణీ జరగడం జరిగిందండి. సెప్టెంబర్ 1వ తేదీన అయితే సెప్టెంబర్ 1వ తేదీన కూడా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా పింఛన్ అనేది ఇవ్వడం జరిగిందండి యథావిధిగా అయితే. సో ఓకేనా. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ కూడా రావడం జరిగిందండి. సో ఏంటంటే DMHO పింఛన్లకు సంబంధించి కొత్త సదరం సర్టిఫికేట్లో ఎవరికైతే 85% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో సో వాళ్ళకి సంబంధించి పింఛన్ రకం అనేది మార్పు చెందుతుందండి. సో ఈ పింఛన్ రకం మార్పు ఏ విధంగా చెందుతుంది, ఎంత పింఛన్ ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ DMHO పింఛన్లు ఎవరికి ఇస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే దివ్యాంగ కేటగిరీకి చెంది మంచానికే పరిమితమై ఉంటారో, సో వాళ్ళు లేవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై ఉంటారో సో వాళ్ళకి సంబంధించి DMHO పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఈ పింఛన్లు పొందాలంటే ఖచ్చితంగా 85% కంటే ఎక్కువ పర్సెంటేజ్ కలిగి ఉండాలి వచ్చిన సదరం సర్టిఫికేట్లు అయితే. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే DMHO పింఛన్లకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారండి. సో ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే గతంలో దివ్యాంగ కేటగిరీకి చెంది వాళ్ళు మంచానికే పరిమితమై ఉన్నప్పటికీ వాళ్ళకి 4,000 రూపాయల పింఛను, అదేవిధంగా 6,000 రూపాయల పింఛను అనేది ఇవ్వడం జరిగిందండి. సదరం సర్టిఫికేట్లో వాళ్ళకి పర్సంటేజ్ అనేది తక్కువ ఉంది కాబట్టి అంత పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా రిఅసెస్మెంట్కి వెళ్ళిన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అయిన తర్వాత సో వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్లో 85% కంటే ఎక్కువ వైకల్యం రావడం జరిగిందండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దివ్యాంగ కేటగిరీకి సంబంధించి 15,000 రూపాయల పింఛన్ అనేది ఇవ్వబోతున్నారండి. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ అప్లికేషన్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ముందుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెడికల్ సర్టిఫికేట్ అని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సదరం సర్టిఫికేట్తో పాటు వివిధ రకముల డాక్యుమెంట్స్ని MPDO ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయం కూడా నేను చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మెడికల్ సర్టిఫికేట్, కొత్త సదరం సర్టిఫికేట్, రేషన్ కార్డ్, అదేవిధంగా ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ బుక్ నెంబర్ అయితే ఇవన్నీ మీరు ఏదైతే ఉంటుందో మెడికల్ సర్టిఫికేట్ వాటితో పాటు MPDO ఆఫీస్ దగ్గర అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ప్రస్తుతం అయితే అప్లికేషన్స్ అనేవి స్వీకరించడం లేదండి. సో త్వరలోనే అంటే ఒక 2-3 రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి అయితే. సో అప్పుడు ఈ ఏవైతే పింఛన్లు ఉన్నాయో ఆ పింఛన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి కూడా వదులుతారు కాబట్టి అప్పుడు మీరు దరఖాస్తులను చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఎవరికైతే 15,000 రూపాయల పింఛన్కి అర్హత కలిగి ఉన్నప్పటికీ గతంలో 6,000 రూపాయల పింఛను తీసుకుంటున్నారో సో వాళ్ళకి కూడా ఈ విధంగా 15,000 రూపాయల పింఛన్లకి చేంజ్ చేయబోతున్నారండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో పింఛన్ నోటీస్ అనేవి నిలిపివేసి ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం రీఅసెస్మెంట్కి నోటీసులు అనేవి అందించబోతున్నారు. సో ఓకేనా. సో ఇదేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే తాజా సమాచారం అప్డేట్స్ అన్నింటినీ నేను ఎప్పటికప్పుడు వీడియో రూపంలో చేస్తూ ఉంటానండి. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.